సంవత్సరాలకు నవనాగరికత విషయంలో సర్వ ప్రపంచమునకు మహత్తరమైన మార్పు తెచ్చినది ఈ గ్రంథమే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రోగులను, వైద్యశాలలను, పామరులకు పాఠశాలలను, నరమాంస భక్షకులకు నవనాగరికతలు, పాపులకు రక్షణ ఈ గ్రంథరాజ్యము పెట్టిన భిక్షగా మనకు కనబడుతూ ఉంది. కనుక బండ హృదయానికి సుత్తే పాపం మస్టునకు దహించు అగ్ని అయి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను దహించు అగ్నిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనకు ఉన్న ఆ పాపం మలిన మస్టు పోవాలి అంటే ఆ అగ్ని చేత మనము ఆ మస్ట్ అంతటిని కాల్చివేయబడినట్లుగాను, మనం పరిశుద్ధులుగా కావాలి అంటే మన జీవితంలో ఎలాంటి మస్టు లేకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక కులభేద రాక్షసుని కూల్చివేసి సహోదరత్వంను స్థాపించిన ప్రేమ తత్వం దేవుడు మనకు ప్రసాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. దీని సహజ లక్షణం ఏంటి అంటే అందరినీ ప్రేమించటం. నేను ప్రేమయ్యి ఉన్నాను అని అంటున్నాడు. నేను లోకముని ఎంతో ప్రేమించాను అంటున్నాడు. కనుక ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి ఈ సహోదరత్వంలో కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలని చెప్పేసి ఆ ప్రేమ యొక్క ఆ రుచి ఏంటో ఆయన ఎలాగున చేసి మనకు చూపించాడో ఆ విషయాలన్నీ కూడాను ఈ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ బైబిల్ గ్రంథం యొక్క సహజ లక్షణం ఏంటి అని అంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈ ప్రేమాయుక్తమైన ఈ మాటలను మనము ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే మనము చూస్తాం. పాపిని పరిశుద్ధునుగాను, మంటి పొరుగును మహదైశ్వర్యమునకును పిరికితనము నుండి బదులు మనకు పరాక్రమమును ఆయన అందించినట్లుగా చూస్తూ ఉన్నాం. గిద్యోను పిరికివాడై గానుగ చాటున దాక్కున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఆయనను బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గిద్యోనును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ జీవము కలిగిన దేవునిని మనము విడిచిపెట్టకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. నిరాశతో కూర్చున్నాడు ఆయన, నిరాశపడుతున్నాడు. ఇవన్నీ నేను చేయగలనా అని గానుగ చాటున దాక్కున్న వ్యక్తిని బయటకు పిలిచాడు. ఆయన ధైర్యం ఇచ్చాడు. నిరాశలో నుండి బయటకు తీసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నిరీక్షణను అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. దుఃఖానికి బదులు సంతోషమును, అధోగతికి బదులు రాజకత్వమును, శత్రుత్వమునకు బదులు స్నేహభావమును, సేవకత్వమునకు బదులు కుమారత్వమును, పాపపు చీకటికి బదులు పరలోక మహిమను, నరక శిక్షకు బదులు మోక్ష సాక్ష్యమును, సౌఖ్యమును అనుగ్రహించుట దీని అంతటికీ కూడాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడాను బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు అనుగ్రహించినవిగా మనకు కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథం యొక్క నైజం ఏంటంటే, ఈ మాటలన్నిటినీ కూడాను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాటిని మనము జాగ్రత్తగా గ్రహించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవునితో మనము సంబంధం కలిగి నిత్యము వాక్యానుసారమైన జీవితము మనము జీవించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. తేనె పట్టులోని తేనెధారల వలె ఇహపరలోక జీవిత రహస్యాలు ఇందులో పొర్లి ప్రవహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలోనే ఆరోగ్య ఔషధం ఉంది, శక్తి ఆహారం ఉంది, యవ్వన రహస్యము, మరణమును జయించు మర్మము ఈ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమని, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని కీర్తనల గ్రంథం 119, 103లో వ్రాయబడిన ప్రకారం దేవుని వాక్యము మకరందము కంటెను జుంట తేనె ధారల కంటెను రసవంతమై మాధుర్యమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మానవ జీవితము పాపపు విషము వలన చేదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మానవుని తలంపులు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క క్రియలు పోయి ఇట్టి చేదు జీవితంలోనికి దేవుని వాక్యములో ఉన్న మకరందము తెచ్చిపెట్టుకున్నట్లయితే అట్టి జీవితము మధుర రసధారలతో మనకు నిండగలదు అని
దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 2:13-14 నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా, నీ ఆత్మకు జ్ఞానము అటుదని తెలుసుకొనుము అని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. తేనె త్రాగమంటున్నాడు, నీ ఆత్మకు అది జ్ఞానము దయచేస్తుంది అని అంటున్నాడు. అట్టి విషయాలన్నీ మనము తెలుసుకొని మనము జ్ఞానవంతులము కావాలి అని అంటే దేవుని వాక్యమును మనము దినము కూడాను చదివి దానిలో ఉన్న ఆ మర్మములను మనము గ్రహించి బైబిల్ ధ్యానంలో మనము జ్ఞానవంతులు కావాలి అని ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని కుమారులు కుమార్తెలు జ్ఞానవంతులు కాగలిగినట్లయితే ఆత్మీయ వాక్య తేనె త్రాగవలసి ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టు తేనె దేవుని వాక్యంలో గుప్తమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక రమ్యమైన పూదోట వంటిదిగా మనకు కనబడుతుంది. అందులో ఉండే 66 గ్రంథాలు 66 అందమైన పూల మొక్కలని మనం చెప్పవచ్చు. ఈ ఉపగ్రంథాలలోని ప్రతి అధ్యాయము కూడా, ప్రతి వాక్యము, ప్రతి మాట పరిమళమైన సువాసన వెదజల్లుచున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ గ్రంథంలో ఉన్న వాటిని మనము పూల మొక్కలతో మనము పోల్చుకున్నట్లయితే ప్రతి వాక్యము, ప్రతి మాట పరిమళమైన సువాసన వెదజల్లుచు ఆత్మీయముతో నిండి మకరందము అక్కడ ఏదైతే గుప్తమయ్యిందో వాటిలో మనము తొలతూగే వారిగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగున ఆ పుష్పములన్నీ కూడాను ఆ రీతిగా తొలచూచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలని వారు ఆత్మీయ తేనెటీగల వలె ఈ పూదోటలోని ప్రతి పూల మొక్కను సమీపించి అందులో గుప్తమై ఉన్న ఆత్మీయ మాధుర్య మకరందమును తృప్తి తీరా తాగవలసి ఉన్నాము. అప్పుడే వారు నిజమైన విజ్ఞాన సంపన్నులు కాగలరు. కనుక క్రీస్తు వాక్యము మీలో అభివృద్ధిగా నివసింపనీయుడి అని కొలస్సీ 3:16 హెచ్చరింపబడి ఉన్నాము. కనుక ఈ గ్రంథము ఎంతో ఘోర పాపినైనా, ఎంత భయంకర పాపినైనా రక్షించి పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మార్చి వాని ప్రతి అక్కరను తీర్చగలిగేదిగా మనకు కనబడుతుంది. ఇది నిజముగా దేవుని వాక్కుల సముదాయ గ్రంథమే కనుక ఇది మనలను బలపరచగలదు, కనుక మనలను ఆదరించగలదు. కనుక ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్ల చేత నన్ను పెట్టి నన్ను ఆదరించుడి అని దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మాటలు పెండ్లి కుమార్తె సంఘము చెబుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పెండ్లి సంఘమునకు మరి గుర్తుగా ఉన్న షోలమితి ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ద్రాక్ష పండ్ల ఎడల వలె, జల్దరు పండ్ల వలె ఉన్న దేవుని వాక్యమును శ్రద్ధగా అంగీకరించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి అని అంటే శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యమును మనము అంగీకరించేవారిగా కనపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చూసుకున్నట్లయితే భక్తి పరులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ వాక్య భాగంలో మనకు కనబడుతున్నాయి. మనము భక్తి కలిగి ఆయన వాక్యమును మనము జాగ్రత్తగా అంగీకరించేవారిగా ఉండాలని మనము వాక్య భాగం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. కనుక భక్తి పరులుగా ఉండే దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయి అని అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తుంది. డబ్బులు కలిగి
ఎన్నో గృహాలు కలిగి ఎంతో సంపద కలిగి ఉన్నవారిని ధన్యులని అనట్లేదు. కానీ 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అట్టి ధన్యకరమైన జీవితం మనం పొందుకోవాలి అంటే దినదినము కూడాను దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము చదువుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. ముందు భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ఉంటాం. అక్కడికి వెళ్ళి కూర్చుని ఏవేవో విషయాలు మనము మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకనే అంటున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఏదో మాట్లాడుతూ ఉంటారు కనుక అటువంటి ఆలోచన చొప్పున మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. పాపుల మార్గమున నిలువక అంటున్నాడు. పాపులున్న చోటికి మనం వెళ్ళకూడదు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు దేవుని గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఎవరు విశ్వాసులో, ఎవరు పాపులో, ఎవరు ఏ రీతిగా ఉంటున్నారో ఇవన్నీ కూడాను దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కనుక అటువంటి చోట నువ్వు నిలవకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అంటున్నారు. చాలామంది వ్యక్తులు ఒక్కొక్కసారి అనేకులను అపహాస్యము చేస్తూ ఉంటారు, చిన్నదానికి పెద్దదానికి. అలాంటి అపహాసకుల దగ్గరకు మనము వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక అలాగున గనక మనము జీవిస్తే కింద వచనములో అంటున్నాడు కదా, ముందు నడవద్దు అంటున్నాడు, నిలవద్దు అంటున్నాడు, కూర్చుండొద్దు అని అంటున్నాడు. వెళ్ళరాని స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని ధర్మశాస్త్రమునందు తప్ప నువ్వు ఎక్కడ కూర్చోకూడదని దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతుంది. నువ్వు అటువంటి పరిస్థితుల్లో కూర్చోకూడదని, అక్కడ నిలబడకూడదని కూడా దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నడువక, నిలువక, కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించు బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆ రీతిగా ఉన్న బిడ్డలను దేవుడు ఎలాగో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కింద వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నేను ఏ పని మొదలుపెట్టినా అదేంటో నాకు కలిసి రావట్లేదు, ఏ పని కూడా జరగట్లేదని అనేకమైన రీతులుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు జరగట్లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము జరగకపోవటానికి గల కారణం ఏంటంటే వెళ్ళరాని స్థలాలకు నడిచి వెళుతున్నాం. ఎక్కడైతే నిలబడకూడదో అక్కడికి వెళ్ళి నిలబడుతూ ఉన్నాం, ఎక్కడైతే కూర్చోకూడదో అక్కడ కూర్చుంటున్నాం. అందువల్ల మనకు ఆ కార్యములు జరగట్లేదు. నువ్వు దివారాత్రములు కనుక దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు నిన్ను ఇలాగున ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. మనము దేవునిలో ఫలించేవారిగా ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టిది ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మనకు జాగ్రత్తగా దేవుడు ఆత్మావేశముతో వ్రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టు నీటి కాలువల యోరన ఉంటే ఆకు వాడకుండా పచ్చగా ఉండి తను ఏ కాలంలో ఫలించాలో ఆ రీతిగా ఫలించుటకు దేవుడు కృప దయచేస్తూ ఉన్నాడు. ఆ నీరు వాక్యమేనండి. ఆ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఆ వాక్యాన్ని మనము చదివినట్లయితే, ఆ వాక్యాన్ని దినదినము కూడా మనము తిని త్రాగినట్లయితే ఆ చెట్టు ఏ రీతిగా పచ్చగా ఉండి ఫలిస్తూ ఉంటుందో మనల్ని కూడాను దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రం అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి
జ్ఞాపకం చేసుకోవలసిన బద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, ఏ సమయం మనకు ఏది కావాలో దేవుడు మనకు అన్నీ సిద్ధము చేసే ఉంచాడు. అవి ఎప్పుడో సిద్ధము చేసే ఉంచాడు, కానీ నీవు దాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటున్నావు. నీ కొరకు అన్నీ సిద్ధం చేసిన తర్వాతే మనుషులను మరి ఏర్పాటు చేసి మరి భూమి మీద నింపమని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఏం అవసరమైనది అవన్నీ కూడాను దేవుడు ముందుగానే సృష్టించాడు, తర్వాత మానవుని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు నీ కొరకు అన్నీ ముందే సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు దేవునితో సహవాసము లేక, దేవునితో సంబంధం లేక వాటిని నువ్వు చూడలేకపోతున్నావు, వాటిని నువ్వు పొందుకోలేకపోతున్నావు. అన్నీ నీ కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆ దేవుని యందు నువ్వు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయనిదంతా కూడా ఆయన సఫలము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు జరుగుతుందని మరి వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ మేలు కలగాలి అంటే ఆయనతో సహవాసం మాత్రమే మనకు సరిపోతుంది. కనుక ఎప్పుడైతే ఆ రీతిగా మనము జీవిస్తామో అప్పుడు అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించు వారికి చేసేదంతా సఫలం చేస్తానన్న దేవుడు ఆ రీతిగా ఉండని వారికి కూడాను కొన్ని మాటలను మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు అంటున్నారు. మనము పొట్టువా గింజవా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభుని చేతిలో చేట ఉన్నది. ఆ చేటలో గింజలను తూర్పారబడుతున్నప్పుడు గింజలైతే చేటలో ఉంటాయి, పొట్టయితే బయటకు వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోవటం ఏంటి అని అంటే నరకాగ్ని గుండంలోనికి వెళ్ళటం. ఆ చేటలో ఉంటే దేవునితో మనం ఉంటాం. ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే దుష్టులు అలాగననుండక. దుష్టులు ఎవరంటే దేవునిని ఎవరైతే మరి ఇష్టపడకుండా ఉంటారో వారిని దేవుడు దుష్టులని పిలుస్తున్నారు. దేవుని ఎవరైతే ఇష్టపడతారో వారిని భక్తులుగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక దుష్టులు అలాగననుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు అని ఇక్కడ వాక్య భాగము సెలవిస్తూ ఉంది. నువ్వు పొట్టులాగా ఉన్నావా, గింజలాగా ఉన్నావా? గింజలాగా ఉన్నట్లయితే నీకు దేవుల్లో సహవాసము దొరుకుతుంది. నువ్వు పొట్టులాగా ఉండినట్లయితే నువ్వు బయట పారవేయబడతావు. ఆ పారవేయబడినప్పుడు అది అగ్ని చేత కాల్చబడుతుంది. అదే నరకగుండంగా మనకు కనబడుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట ఉంటుంది. నీకు అక్కడ సహాయం చేయవారు ఎవరు కూడా మనకు అక్కడ కనపడరు. ధనవంతుడు లాజరును మనము జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు కడుపేద స్థితిలో ఉండి ధనవంతుని మరి ఆ బల దగ్గర పడు రొట్టె ముక్కలను తిని బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. ధనవంతుడైతే ఎంతో సుఖభోగముతో జీవిస్తూ తనకు కావలసినవన్నీ తింటూ దేవుణ్ణి మర్చిపోయిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. తను సంపాదించిన సంపాదన చూసి దానిని బట్టి సంతోషపడుతున్నాడు, కానీ దేవుణ్ణి కలిగి ఉండటం సంతోషమని ఆ ధనవంతుడు ఎరిగి ఉండలేదు. కనుక అతడు అంటున్నాడు కదా, ఇంకా ధాన్యం వస్తుంది, వాటికి ఇంకా కొట్లను కడతాను, అవన్నీ కూడాను సమకూర్చుకుంటాను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ దినమే నీ ప్రాణమును నువ్వు పోగొట్టుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి అన్నాడు. నువ్వు లోకమంతా సంపాదించి ప్రయోజనం ఏముంటుంది? లోకమంతా సంపాదించుకున్నావు, నీ ప్రాణం పోతే దానికి విలువే లేదు. ఎందుకంటే నువ్వు సంపాదించినది నీ ప్రాణమునకు తృప్తిగా నువ్వు తిని దేవునిని స్తుతించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నీకు దేవుడు ప్రతిదీ ఇస్తూ ఉన్నాడు, ఇచ్చిన దానిని బట్టి దేవుని స్తుతించాలి. కానీ నా ప్రాణమునకు మరి ఇలాగున ఉన్నాయి అని గర్వించకూడదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఆ రీతిగా ఉన్నప్పుడు ఇద్దరు కూడాను చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. లాజరు అయితే దేవుని యందు సంతోషించి ఆ దొరికిన రొట్టె ముక్కతో సంతృప్తిపడి దేవుని యొద్దకు పిలువబడ్డాడు. ఈయనైతే లోకమంతా సంపాదించి కొట్లు కట్టి దాచిపెట్టుకున్నాడు.
తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అవన్నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళినది ఎక్కడికి వెళ్ళాడంటే నరకాగ్నిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నరకము ఎంత భయంకరమో ఆ ధనవంతుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఇక్కడ నోరు ఎండిపోతుంది, ఇక్కడ నేను కాలిపోతున్నాను, లాజరు చిటిక నేలతో ఒక్క చుక్క ఆ నోటిలో వేయమనమని ప్రాధేయపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడాను తన ఇష్టానుసారముగా జీవించాడు. ఇప్పుడు ఆ శ్రమ అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో మన ఇష్టానుసారముగా జీవించిన ప్రతి ఒక్కరు కూడాను అలాంటి స్థితికి గురవుతాం. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఒకటే గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలము కూడా దేవునితో సహవాసము చేస్తూ, ఇచ్చిన దానిని బట్టి దేవునిని స్తుతిస్తూ, దేవునితో సహవాసం చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక నువ్వు జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, ఉన్నదానితో తృప్తిపడి దేవునితో సంతోషిస్తూ దేవుని కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ న్యాయ విమర్శలోనికి వెళ్ళినప్పుడు, ఆ న్యాయ త్రాసులో దేవుడు నిన్ను తూచినప్పుడు ఆ తూకమునకు నువ్వు సరిపోయిన రీతిలో ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని ఆ వాక్యముతో మనం సహవాసము చేసి, ఆ చెట్టు ఏ రీతిగా నీటి కాలువల యోరలో ఉందో నీవు నేను కూడా ఆ నీటి యోరను నాటబడి ఆ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచున్నట్లయితే నువ్వు గింజలాగా ఉంటావు, పట్టులాగా బయటి పారవేయబడవు. కనుక దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పఠించినట్లయితే నీకు జ్ఞానం ఇస్తానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడాను దేవుని వాక్యమును శ్రద్ధగా అంగీకరించేవారుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ద్రాక్ష పండ్ల అడల వలె, జల్దరు పండ్ల వలె ఉన్న దేవుని వాక్యమును శ్రద్ధగా అంగీకరించి ఆయన ప్రేమతో మనల్ని మనవి చేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, వాటిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు కనుక నీకు మనవి చేస్తూ ఉన్నది నాతో సహవాసం చేయమని. కనుక మనము ఆయనతో సహవాసం చేసి ఆ ప్రియరక్షకుడు అనుగ్రహించు రక్షణను మనందరము పొందుకొని ఆయన రాజ్యమునకు వారసులు అవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఈ వాక్య భాగము ఎలాగున బయటికి వచ్చిందో నాయన మీరు మాట్లాడారు. దానిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వాటిని పుష్పములకు పోల్చిన ఆయన మీరు మాట్లాడి ఉన్నారు. ద్రాక్ష పండ్ల అడలు, జల్దరు పండ్లు మీ వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నవి. అవి నాయన మీ బోధలకు సాదృశ్యముగా ఉన్నవి. కనుక వాటిని మేము అనుసరించి నడిచిన ఆయన నువ్వు ఇచ్చే రక్షణను పొందుకోవటానికి ఈ లోకంలో మీరు ఇచ్చిన దానితో నాయన సంతృప్తి కలిగి, లేని దాని కొరకు ఆరాటపడకుండా ఇచ్చిన దానిని బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ, ఇచ్చిన దాన్ని బట్టి గర్వపడకుండా నీ సన్నిధికి వచ్చే వరకు నాయన మమ్మల్ని నీ కాపుదల్లో ఉంచండి. మీ చేటలో గింజల వలె మేము ఉండుటకు పొట్టు వలె పారవేయబడకుండా నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీ రక్షణానందము మా అందరికీ దయచేసి ఆ రీతిగా నిత్యము నాయన నీ ధర్మశాస్త్రమునందు ఆనందించువారుగా మమ్మల్ని చేయమని, అటు ధన్య జీవితము మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.